ఎక్కడేశారు కాలా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రహర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఏంటి వ్లాగ్లో ఒక కొత్త పర్సన్ కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? సో మా అల్లుడు అండ్ నేను, తేజు అండ్ జై మేమైతే బెంగళూరు వెళ్తున్నాము. జైకి వ్యాక్సిన్ ఉంది. అలానే ఎప్పటి నుంచో మేము వెకేషన్ వెళ్దాం అనుకుంటున్నాము. సో దానికి షాపింగ్ చేద్దాం అనుకున్నా. సో ఆ రోజు అయితే కుదిరింది. సో ఫస్ట్ అయితే మేము Cloud9కి వెళ్తాం. వైట్ ఫీల్డ్ Cloud9 అనమాట ఇది. నేను జైకి వ్యాక్సిన్స్ ఇక్కడే వేపిస్తున్నాను. జై పుట్టింది కూడా Cloud9. ఇక్కడైతే అన్ని ప్రాపర్గా వాళ్ళు చేస్తారనమాట. మొత్తం చెకప్స్ కానీ ఏవైనా సరే. అండ్ ఈ వ్లాగ్ లో కొన్ని యూస్ఫుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా మొత్తం వ్లాగ్ అంతా చూసేయండి. మోహిత్ సార్ అక్కడ బూబు ఉందంట. బూబు ఉందో లేదో చూద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. జై జై జై. ఈ బేసిక్ చెకప్స్ వరకు బాగానే చేయించుకుంటాడు. ఇక వెయిటింగ్ రూమ్ దగ్గర కూర్చున్నప్పుడు అందరు పిల్లల్ని చూసి ఇక వాళ్ళ బావ కూడా ఉన్నాడు కదా, ఫుల్ ఎక్సైట్ అనమాట. సో బాగా కూర్చొని ఆడుకున్నాడు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ షార్ట్స్ కూడా తీసా. క్యూట్ ఉంది రియాక్షన్, చూసేయండి. Done for the day. A few moments later, a few inches later, 2 hours later, 1 eternity later. ఏమైంది? ఎక్కడేశారు? కాలా కాలు నొప్పా? ఇషాంత హోల్డ్ మీ. దాన్ని పట్టుకో. జై జై ఏమైంది నాన్న? ఏమైంది? ఏం చేశారు అంకుల్? అక్కడ వేసారా? సో వాడికి ఏం తెలుసు వ్యాక్సిన్ ఇలా వేస్తారు, నేను ఏడుస్తాను అని పాపం తెలియదు కదా. సో అందుకని బిఫోర్ వ్యాక్సిన్ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఆఫ్టర్ వ్యాక్సినేషన్ వాడి పరిస్థితి ఇదనమాట. పాపం క్యూట్. కానీ కొంచెం సేపు ఆగాక డైవర్ట్ అయిపోయి ఆడుకున్నాడు, ఎంజాయ్ చేశాడు. ఈ ర్యాండమ్ డే లో హాఫ్ డే అయిపోయింది వ్యాక్సిన్ కే. సో నెక్స్ట్ లంచ్ అండ్ షాపింగ్. సో అక్కడ దగ్గర ఇంకా ఫీనిక్స్ మాల్ ఒకటే ఉంటుంది. సో అక్కడైతే ఇంకా అన్ని దొరికేస్తాయి. నా వెకేషన్ కి షాపింగ్ అలానే లంచ్ కూడా మంచిగా చేయొచ్చు అని చెప్పి కాందాని రాజధాని అని ఒక రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారంట. సో ట్రై చేద్దాం గుజరాతీ స్టైల్ థాలి అని చెప్పి వెళ్ళాము. హ్యాండ్స్ వాష్ చేయాలి. గుడ్. ఏయ్ నాన్నని పెట్టరా, నీళ్లు కింద పడతాయి. मैंगो एक ये वो ग्रीन वाला क्या है भैया? और जलजीरा दे दो भैया.
ఇది కొంచెం గుజరాతీ అండ్ రాజస్థానీ స్టైల్ అన్నమాట. అండ్ దాల్ బాటి పెట్టారు. కాలేజ్ చదువుకునే టైంలో అది నా ఫేవరెట్. సో నేనైతే అది మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని తిన్నాను. ఎప్పుడు అన్ని కర్రీస్ పెడతారు కదా, అన్ని మనం తినలేం కదా, కొన్ని అయితే తిన్నాను. జయగఢ్ పోహా తింటున్నా. हाँ थोड़ा सा इसमें डाल. ఇక లంచ్ అయిపోయాక అక్కడ మెహరబా అని ఒకటి ఉంది. ఇక్కడ టర్కిష్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటది కదా, ఆడిపిస్తారు కదా, అట్లాంటిది ఉండే. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటామని వచ్చాము. ఇట్స్ ఓకే నానా. ఐస్ క్రీమ్ ఇది ఆంటీ నడుపు ఐస్ క్రీమ్ ఇవ్వమని. అది ఇచ్చేసేయి పట్టుకో తీసుకో. అయ్ ముందుకురా ఆంటీకి పో. అది ఇచ్చేసేయి, ఇది ఆంటీకి ఇచ్చేసేయి. థ్యాంక్ యూ చెప్పు ఇషాంత్. థ్యాంక్ యూ తిను. సో ఐస్ క్రీమ్ తినేసాము అండ్ ఇట్స్ లైక్ 2:30 అనమాట. నాకు టైం లేదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. ఆ హాఫ్ అన్ అవర్లో జైన్ పట్టుకోవడం అంటే కష్టం కాబట్టి నాకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చుంటారనమాట. హాఫ్ అన్ అవర్లో షాపింగ్ చేయాలి వెకేషన్ కోసం అని చెప్పి. సో 1 month ముందు నుంచే ప్లాన్ చేసుకున్నా. 1 month తర్వాత వెకేషన్కి వెళ్ళాను. సో ప్యాంటలూన్స్ లైఫ్ స్టైల్ పక్కనే ఉంటాయి. నాకు ఇక్కడ నైట్ వేర్ సెట్స్ ఉంటాయి కదా, చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడ చూడండి ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఒక 3 sets ఉన్నాయి నాతో అని చెప్పి నేనైతే నైట్ వేర్ ఏం తీసుకోలేదు. ఇంకా జ్యువెలరీ చూసాను, ఏమన్నా సెట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఈ జ్యువెలరీ నాకు కొంచెం కలర్ పోతుంది, హ్యాంటీ టార్నిష్ అయితే కాదు. సో అందుకే నేను ప్రిఫర్ చేయట్లేదు. ఎప్పుడైనా కొన్ని నాకు నచ్చినాయి అంటేనే తీసుకుంటా. ఈ చైన్స్ చూడండి, ఈ ఈవిల్ ఐ చైన్ అయితే భలే నచ్చింది నాకు, క్యూట్ అనిపించింది. బట్ ఇట్స్ లైక్ 499 అంట. నేను లైట్ తీసుకున్నా. యాంటీ టార్నిష్ అంటే నేను ఖచ్చితంగా పెట్టింటాను. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, అప్పుడప్పుడు వెస్టర్న్ వేర్కి అయితే వేసేసుకోవచ్చు. కొంచెం బాగుంటుంది, ఇట్లా జీన్స్కి డ్రెస్సెస్కి బాగుంటుంది అని చెప్పి చూశాను. బట్ నాకు ఏం నచ్చలేదు, తీసుకోలేదు. ఇంకా ఫుట్వేర్ తీసుకుందామని ఖచ్చితంగా చూసాను అనమాట. నాకు బ్లాక్ బెల్లీస్ అయిపోయినాయి. సో ఇంకా బెలేరియన్స్ ఒకటి తీసుకున్నా ఈ కలర్లో, బ్లాక్ లేవు అని చెప్పి. సో ఇది ఒకటి తీసుకున్న తర్వాత నేను ఇంకా అక్కడేవో కొత్తగా అనిపించాయి నాకు. సో అందుకని అవన్నీ చూశాను. కలర్స్ అయితే చాలా బాగుంటాయి అసలు. అండ్ మనకి 500కి వచ్చేస్తాయి. చాలా అఫోర్డబుల్, కొంచెం లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా బాగా ఎక్కువ రోజులు వస్తుంది. సో నాకైతే ఎక్కువ బెలేరియన్సే నచ్చుతాయి. ఇంక ఇక్కడ హీల్స్ అలానే ఇప్పుడు బ్రిక్ అండ్ స్టాక్ టైప్ ఉన్నాయి కదా, ఓపెన్ ఫ్లాట్స్ అంటారు కదా, ఎంబ్రాయిడరీ చేసి వస్తున్నాయి అనమాట. సో ఇవి కూడా ట్రై చేశాను. నాకు సైజ్ లేదు, ఇది ఒక్కటే లాస్ట్ సైజ్ అంట. ఇది కూడా పట్టలేదు నాకు, కొంచెం బ్రాడ్ ఉంటుంది. బట్ ఆ బ్లూ కలర్ మీద ఎంబ్రాయిడరీ చేస్తుంటే చాలా ప్రిటీ అనిపించింది. సైజ్ లేదని చెప్పి నేను తీసుకోలేదు. అయిపోయిందంట. చాలా మూవబుల్ స్టాక్ అంట, ఇది తొందరగా అయిపోయినాయి అని చెప్పారు. మన లేడీస్ లో 2 types ఉంటారు. ఒకళ్ళేమో నెయిల్ పాలిష్ వేసుకొని నీట్ గా మెయింటైన్ చేస్తూ ఇలా ఓపెన్ ఫ్లాట్స్ వేసుకుంటారు. ఇంకొంతమంది అయితే నాలాంటి వాళ్ళు నెయిల్ పాలిష్ అక్కడక్కడ ఊడిపోయినా కూడా దాన్ని కవర్ చేయడానికి బెలేరియన్స్ వేసుకుంటారు. మీరే టైప్ కామెంట్ చేసేయండి. ఇక డ్రెస్సెస్ విషయానికి వస్తే 3 dresses అయితే సెట్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇది బాడీ కార్న్. సో నాకైతే ఇది అంత కంఫర్టబుల్ అనిపించలేదు, ఏదో అతుక్కుపోయినట్టుంది అండ్ ఇంకా చాలా సన్నగా కనిపిస్తుంది అని చెప్పి లైట్ తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఇది చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు. సో ఇది నేను ఒక మంచి వెకేషన్ అవుట్ఫిట్ గా తీసుకుందామని చెప్పి ఇది ఖచ్చితంగా తీసుకున్నా. అండ్ చాలా కంఫర్టబుల్, పఫ్ స్లీవ్స్ వచ్చాయన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా. నేనైతే నాకు కంఫర్టబుల్ గా అనిపించి నేను మరీ సన్నగా కనపడకుండా ఉండే డ్రెస్సెస్ కొనుక్కుంటా. సో ఇది అలాంటి అవుట్ఫిట్. సో ఇదైతే ఖచ్చితంగా పక్కన పెట్టుకున్నా. ఇంకా థర్డ్ అయితే ఎప్పటి నుంచో స్కర్ట్ కావాలి, అది కూడా బ్లాక్ లో బాగా దొరికేసింది. నేను ఫుల్ హ్యాపీ అనమాట. వేసుకొని చూసాను, కింద బెలేరియన్స్ కూడా మ్యాచింగ్ అనిపించింది. పైన నాకు టాప్ మాత్రం అంత కంఫర్టబుల్ గా లేదు. ఇది టర్టిల్ నెక్ కొంచెం బాడీ కార్న్ టాప్ అన్నమాట. ఇది కూడా నాకు నచ్చలేదు. ఈ 3 అవుట్ఫిట్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్ చేసేసేయండి. ఇక షాపింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ హ్యామ్లీస్ ఉంది. సో హ్యామ్లీస్ లో గేమింగ్ జోన్ ఉంటుంది. 1 hour అయితే కొంచెం ఆడుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పి వెళ్ళాము. ఇంకేమైనా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటే అంటే కొత్తగా ఏమైనా వచ్చి ఉంటే అవి తీసుకుందాం అనుకొని వెళ్ళామన్నమాట.
Yeah. show you. This will support any handset, iOS, Android, or if you have Android TV, you can play it on Android TV also. Can you come here? No. Elishan, go there. So you can select whichever subject you want. We have multiple subjects. Every subject will have 8 to 9 games in it, and any game we have many levels. So this will work as per the age of the child. Now I'll give a very simple game which you have to create. Okay, what's your age? 5. 5 years. So now I want you to make this one. Okay, I'll just keep this here, and I will give you this. Yeah. So you make it there on the second dot and the third dot, as you can see. Yeah, it should be vertical like this. Vertical. You have to keep it like this. See? If you keep it like this, Oh, now we go to the next one. nice. No, it's not there. It is there on the third dot. Third dot is here. She'll do it. ఇప్పుడైతే వెహికల్ షేప్ ఫార్మ్ చేయడము, అందులో మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఆ మ్యాట్ లో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. ఐప్యాడ్ కానీ ఫోన్ లో కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంట. దానిలో చూపించినట్టు మనము ఆ క్యూబ్స్ ఇస్తారు మనకి. ఆ క్యూబ్స్ ని అరేంజ్ చేయడమే. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. వెహికల్స్, యానిమల్స్, లెటర్స్, మ్యాథ్స్ ఇట్లాంటివన్నీ నేర్చుకోవచ్చు. సో ఆ మ్యాట్ తో మనకి ఏంటి నేర్చుకోవచ్చు అసలు. నాకు ఇది బాగా నచ్చేసింది అనమాట. అండ్ టెక్నాలజీని యూస్ చేసుకొని రోజుకి ఒక ½ అన్ అవర్ చాలు, బాగా నేర్పించవచ్చు పిల్లలకి. వాళ్ళు బోర్ కొట్టదు. మధ్యలో yes. Correct. And now you'll go to the last one. And once you complete it, that will turn into Oh star. wow. So this will improve the hand-eye coordination of the child. This is Okay. the basic game to make. Now it is there on the second dot and the third dot, and this has to be attached. It is the second dot. కింద కింద సైడ్ కి కింద కను కిందకి ఆ పక్కకి. yes. Remove your hand. Attach it properly. Good job. Oh my god. Okay. So if you want only one subject is here with the gamepad you will be getting, which is completely foldable and washable. This is for 2,999. Then we have a set of 2. Counting, sequence, odd, even, combined numbers, addition is there, subtraction is there, multiplication, division, equation, place value. Yeah. So this is the pack of 2, which is for 3,999. There's 1,000 rupees of difference. And then if you want the letters also, which includes everything, where you get the brain teasers also, the letter games also, and the logical reasoning games, you will get it for 4,999. everything. సో ఆ గేమ్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయని చెప్పి అదైతే ఖచ్చితంగా తీసుకుంటున్నాము. అండ్ ఏదో ఆఫర్ నడుస్తుందంట. హ్యామ్లీస్ లో ఆఫర్ ఉన్నప్పుడు మనం నచ్చినవి తీసేసుకోవడమే. ఎప్పుడో గగనానికి ఆఫర్స్ పెడతారనమాట. సో ఇంకొకటి ఇదేదో ఇంకొక బోర్డ్ గేమ్ చాలా బాగుంది. ఇది 2.5+ అంట. సో దీని ప్రాసెస్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చిన్న చిన్న కార్డ్స్ ఇస్తారు. మన ఐప్యాడ్ కానీ ఫోన్ కానీ ఉంటే ఇలా పెడితే వాటి గురించి వస్తాయి అనమాట. యానిమల్స్, వాటి ఫీడింగ్ ఏంటి, వాటి పేర్లు నేర్చుకోవడం అలా అనమాట. సో అది కూడా చూసేయండి. What is the spelling of tiger? Balloons will pop up. They have to burst the balloons down. They will burst the balloons and they will learn about the spelling. Okay. G-E-R. And then we have the planet related game activity also in it. We have animal related also. Oh. D. A. Panda. Wow. ఇంకా హ్యాబ్లీస్లో ఇలా అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ బోర్డ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో మాకు బాగా నచ్చాయి. సో అవి పర్చేస్ చేసుకొని ఇంటికైతే బయలుదేరాము. మదనపల్లి వెళ్ళేసరికి ఇట్స్ బీన్ 7:30 అనుకుంటా. సో ఇంటికి వెళ్ళాక మళ్ళీ అన్ని ముగ్గురు కూర్చొని మొత్తం ఓపెన్ చేసి ఏంటి అని చెప్పి చూసుకొని ఆడుకున్నారు కాసేపు, అంతే. ఇక్కడ దాకా వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకా మీ ఇంట్లో అలాగే ఫ్రెండ్స్కి ఎవరికైనా పిల్లలు ఉంటే షేర్ చేయండి. ఈ వ్లాగ్ యూస్ఫుల్ అనిపిస్తే. అంతే, నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా. బై బాయ్.